ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్న ఈ ప్రత్యేక కార్యక్రమం స్వామీజీ గారితో మాట్లాడడానికి వచ్చాము. ఈ కార్యక్రమం తలపెట్టడానికి వెనకాల కారణం ఏంటో ఆయన నుంచి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నారు, దీని వెనకాల కారణం ఏంటండి? అంటే స్థితులు మెరుగుపడేటట్టుగా లేవు. అసలు ప్రపంచవ్యాప్తంగా చాలా శాంతి భద్రతలు లేకుండా చాలా ధ్వంసం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే స్వామివారిని వెళ్ళి నేను అడిగాను, స్వామివారు ఏం చేస్తే అంటే మన జగద్గురువులు కుర్తాలం శంకరాచార్యుల వారు సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారితో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తే వారు ఇలా లలితా సహస్రనామ యజ్ఞం ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అయితే ఆ సంకల్పంతో వారి ఆజ్ఞకు మేరగా మేము ఒక 5 పాయింట్ సంకల్పం. 5 పాయింట్ ఫస్ట్ ఏంటంటే సనాతన ధర్మ రక్షణార్థం. రెండవది విశ్వశాంతి. అందరికీ తెలుస్తోంది, ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. విశ్వశాంతి చాలా అవసరం. మూడవది లోక కళ్యాణం, అందరికీ శుభం కలగాలి అని ప్రార్థనతో. నాలుగవది ఏ దేశంలో ఉంటే, మేము అమెరికాలో ఉన్నాం కాబట్టి అమెరికా దేశ రక్షణార్థం, ఏ దేశం నుంచి పాల్గొన్నా ఆ దేశ రక్షణార్థం అని మేము చెప్పాము. ఐదవది భారతదేశ రక్షణార్థం అని. ఈ 5 పాయింట్ సంకల్పంతో మేము ఈ యజ్ఞం స్టార్ట్ చేసాం. మేము ఏదో చిన్నగా రెస్పాన్స్ ఎలా వస్తుందో అని అనుకొని మేము ఈ యజ్ఞం స్టార్ట్ చేస్తే అమ్మవారి కృప, స్వామివారి దయ ఎలా ఉంది అని అంటే, ఆస్ట్రేలియా నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, భారతదేశం నుంచి, ఎస్పెషలీ సౌత్ ఇండియా నుంచి, అదే కాకుండా మళ్ళీ యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్లో కూడా ఉండి, అండ్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా నుంచి ఎంతో లక్షల మంది మేం చేస్తామని ముందరకు వచ్చారు. ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమానికి మీరు ఏర్పాటు చేస్తున్నారు? నిజం చెప్పాలంటే మేము ఈ సంకల్పం ఎప్పుడు తీసుకున్నామంటే నృసింహ జయంతి రోజు తీసుకున్నాము. అప్పటి నుంచి మేము వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్ అనమాట. చాలామందికి లలితా సహస్రనామం పారాయణ తెలియదు. అయితే గత 2 వారాలుగా నేర్చుకొని, ఈ రోజు కోసమని నేర్చుకొని చాలామంది పారాయణ చేశారు. వాళ్ళందరూ అమ్మవారి సమానమే, అమ్మవారులే, వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి సహస్రనామ పారాయణం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.